హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను. ఏంటంటే ఈ టిప్స్ సమ్మర్లో ప్రతి ఒక్కరికి, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అండి. ఇంకెందుకు లేట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అండి, మనకి ఆయిల్. సో మరుగు నూనె అంటే జనరల్గా మనం బజ్జీలు కానీ పునుకులు కానీ ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేసినప్పుడు ఆ స్మెల్ అనేది వస్తుంది. మళ్ళీ వాడుకోవడానికి ఆ స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ ఏం రాకుండా ఉండడానికి ఇలా చిన్న చింతపండుని వేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకోండి. నల్లగా వచ్చే వరకు ఆ చింతపండు ఫ్రై చేసుకోవాలండి. అది కూడా స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసుకోకర్లేదు, ఆఫ్ చేసి ఆ వేడికి అయితే చింతపండు ఈ వాసన అంతా చింతపండు వేయడం వల్ల ఇలా వాసన అంతా పోయి ఆయిల్ అనేది ఫ్రెష్గా అయితే ఉంటుంది. తర్వాత మంచిగా వడగట్టుకొని మనం ఉప్మాలో కానీ దేంట్లో అయినా వాడుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చిందా? అయితే లైక్ చేసేసేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన గిన్నె డబ్బా ఎండలో పెట్టుకుందాం అనుకున్నా, కుక్ చేసే ముందు ఇలా గిన్నె ఎండలో పెట్టుకుందాం అనుకోని గిన్నె బాగా వేడెక్కుతుంది కదా, ఇలా బాగా వేడెక్కిన గిన్నెని స్టవ్ మీద పెట్టేసి కొంచెం సేపైన గ్యాస్ అనేది ఈ విధంగా నేనైతే అదా చేస్తున్నాను అండి. మీకు ఈ టిప్ నచ్చిందా? అయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, దొండకాయలు అండి. ఈ దొండకాయలు బాగా పండిపోతాయి కదా, పండిపోయిన దొండకాయలు పడేస్తాం కదా, అలా కాకుండా పండిపోయిన దొండకాయలు ఇలాగ 2-3 రోజులు చూసారు కదండి, ఇది 2-3 రోజులు అయితే బాగా ఎండలో పెట్టేసుకున్నాను. కొంచెం సాల్ట్ పైన రాసేసి ఎండలో పెట్టేసుకున్న తర్వాత ఇలాగ ఒక మూకుడు తీసుకోవాలండి. ఒక మూకుడు తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా పొంగుతాయి, ఏంటంటే మంచిగా ఉప్పుతాయి. చూసారు కదా, ఇందాకడికి ఇప్పటికి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ కారం వేసుకొని వేడి అన్నంలో తింటే అబ్బబ్బా చాలా బాగుంటుందండి. మనం దొండకాయలు పడేస్తాము, ఇలా కాకుండా ఎండాకాలంలో మంచిగా దొండకాయ అయితే 2-3 రోజులు పెట్టేసామనుకోండి, బాగా డ్రై అయిపోతుంది. ఇలాగ మనం అన్నంలో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండాకాలం వచ్చేసింది కదా, సో వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ చిన్న టిప్స్తో మనం అయితే వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ బంగాళదుంపలు. సో బంగాళదుంపలు మనకి తొందరగా మొలకలు అనేవి వచ్చేస్తుంది కదండి, పాడైపోతాయి. పాడైపోయిన బంగాళదుంప మిగతా బంగాళదుంపలతో అలా ఉంచేసామనుకోండి, మిగతా బంగాళదుంపలు కూడా పాడైపోతుంది కదా. సో బాలైన బంగాళదుంప పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇలాగ 2 వెల్లుల్లిపాయలు దాంట్లో వేసామనుకోండి, బంగాళదుంపలు పాడవు, మొలకలు కూడా రాకుండా చక్కగా అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయటతోనే ఒక చిన్న టిప్తో మనం బయటే ఎంచక్క మనం టమాటాలు అనేది స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇలాగ టమాటాలు ఉంటాయి కదండి, ఇలాగ అందరి దగ్గర ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ ఎక్కడైతే పైన ఉంటుందో, ఈ పైన మనం ఈ టేప్ని అయితే ఇలా పెట్టేసుకుంటే టమాటాలు అనేవి పాడవ్వండి, చాలా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటాయి. పెట్టుకోకుండానే బయట ఇలా పెట్టి 3 వారాల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయండి టమాటాలు, పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. మీకు కానీ ఈ టిప్ నచ్చిందా? ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఆనియన్స్. సో ఆనియన్స్ స్టోర్ చేసుకోవడం, మనం ఇలాగ ఆనియన్స్ ఒక పేపర్ మీద వేసేసి పరుచుకొని స్టోర్ చేసుకుంటాం కదా, సో తడేమైనా ఉంటే పోతుందండి. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఈ ఆనియన్స్ మనం ఒక పేపర్ మీద వేసే ముందు ఇలాగ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఇంట్లో మనం వాడతాం కదా, ఏ నూనె అయినా సరే, వంటకి వాడే ఏ నూనె అయినా సరే, మనం పైన ఇలాగా మనం ఆయిల్ అనేది రాసామనుకోండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయండి, పాడవకుండా ఉంటుంది. ఇలాగ మనం పేపర్ మీద పెట్టేసి మనం గాలికి మంచిగా ఆడించి పెట్టచ్చండి. ఎందుకంటే జనరల్గా పేపర్ మీద పెట్టినా సరే ఆనియన్స్ పాడైపోతాయి కదా, తెచ్చిన వెంటనే ఇలాగ ఒక 10 నిమిషాలు మనం చేసామంటే ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా అయితే ఉంటాయండి. నెక్స్ట్ టిప్ అండి, సో వెల్లుల్లిపాయలు ఒక్కొక్కసారి మనకి తక్కువ రేట్ అని చెప్పి ఎక్కువ తెచ్చుకున్నా మనకి పాడైపోతూ ఉంటాయి కదా, పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ ట్రై చేయండి. ఈ వెల్లుల్లిపాయ పైన చూసారు కదా, ఇలాగ ఒక వేరులాగా తీగలా ఉంటుంది కదా, ఈ తీగని మనం అగ్గిపేటతో మనం కాల్చామనుకోండి, ఆ కాలుస్తే లోపలికి గాలి వెళ్ళకుండా అయితే ఉంటుందండి. చూసారే, ఇలా కాల్చేసామనుకోండి, ఎక్కువ రోజులైతే వెల్లుల్లిపాయలు ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఒకవేళ అగ్గిపుల్లతో మనకు అవ్వదు, కష్టం అనుకుంటే ఒక కత్తిని ఇలా వెల్లుల్లిపాయలు గుచ్చే ఇలా ఈజీగా అయితే మనం కాల్చుకోవచ్చండి. ఒకవేళ బాగా కాలిపోయింది ఏంటి, లోపల వెల్లుల్లిపాయ కూడా కాలిపోతుందా, లేదంటే ఒక మాడు వాసన వస్తుందా, అదేమి ఉండదండి. పైన మనకి తొక్క మాత్రమే కాలిపోతుంది, అంతేగాని పొట్టు లాంటిది కాలిపోతుంది, కానీ లోపల అయితే ఏమీ కాలదండి.
ఇలాగే మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ తెచ్చుకుంటే ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పైన కాల్ చేసి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటాయి. నేనేంటంటే గతంలో ఒక టిప్ చూశానండి, ఏంటంటే వెల్లుల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కవర్లో పెట్టి అని ట్రై చేశాను. నాకైతే ఆ టిప్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంకెండాకాలం వచ్చిందంటే మనం నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదండి. కానీ నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడే ఒక్కొక్కసారి వాడిపోతాయండి. ఇంకెండాకాలం కాబట్టి అసలు ఫ్రెష్గా ఉండవు, వాడిపోయినట్టు ఉంటాయి, వేస్ట్ అయిపోతాయి. సో ఫ్రెష్గా ఉండాలి, ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. చాలా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ సమ్మర్లో మనం నిమ్మకాయ నీళ్ళు తాగుతూ ఉంటాం కదా, నిమ్మకాయ నీళ్ళు కూల్ డ్రింకుల కన్నా ఈ నిమ్మకాయ నీళ్ళు మంచి రిలీఫ్ వస్తుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. సో ఇలా నిమ్మకాయల్ని మనం తెచ్చుకున్న రోజే ఫస్ట్లోనే ఒక టిష్యూతో కానీ ఇలా న్యూస్ పేపర్తో కానీ ఇలాగ మనం ఉండకట్టేసి ఒక పాలిథిన్ కవర్లో కానీ ఏదైనా కవర్లో కానీ పెట్టేసి మనం ఫ్రిడ్జర్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా కింద ఫ్రిడ్జ్లో మనం కూరలు పెట్టుకుంటాం కదండి, అక్కడ పెట్టేస్తే ఎక్కువ రోజులైతే లాంగ్ టర్మ్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటామండి. ఇలాగ మనం సగం కట్ చేస్తాం కదండి, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి టమాటా సగమే అవసరం ఉండొచ్చు కదా. సో సగం టమాటా మన్నాడికి ఉంచుకుందామన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఫ్రెష్గా ఉండడం పోతుంది, అంతేకాకుండా వాడిపోతుంది. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఇలాగ ఆవ నూనె ఉండదు కదండి, ఆవ నూనె కొంచెం దీనికి టమాటా హాఫ్ కట్ చేసాం కదా, ఈ హాఫ్ కట్ చేసిన టమాటాకి ఉంచుకుని ఒక స్టోరేజ్ డబ్బాలో కంటైనర్లోని మనం ఇలా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది, వాడిపోకుండా ఉంటుందండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఆనియన్ మనకి కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తాము, మనకు తెలుసు ఆనియన్ చాలా మంచిది కాదు, మనం కట్ చేయమని. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఉండిపోతే మనం ఇలాగ ఆవ నూనె పైన పెట్టినా సరే మనకి స్మెల్ అనేది రాదండి, అంతేకాకుండా వాడిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇలాగే డబ్బాలో అనేది టమాటాలు ఏ విధంగా డబ్బాలో పెట్టుకున్నామో ఆనియన్ కూడా ఇలాగే పెట్టుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. సో వాచింగ్.